కడప జిల్లా బద్వేలు మహిళా మండలి అధ్యక్షురాలిగా దేవత లలిత ప్రమాణ స్వీకారం చేశారు. బద్వేలు పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాల సన్నిధిలో ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలిగా దేవతి లలిత ప్రమాణ స్వీకారం నిర్వహించారు. గతంలో ఆర్యవైశ్య మహిళా మండలి ట్రెజరర్ గా ఉన్న దేవత లలిత సేవలను దృష్టిలో పెట్టుకుని ఆర్యవైశ్య మహిళా మండలి స్టేట్ ఉపాధ్యక్షురాలు కొండపల్లి దేవితో పాటు పలువురు మహిళా కమిటీ సభ్యులు 1 సంవత్సరం కాలం వరకు దేవతి లలితను అధ్యక్షురాలిగా నియమించడం పట్ల అమ్మవారి సన్నిధిలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు, గౌరవ ఉపాధ్యక్షులు పివిఎన్ ప్రసాద్, సాయికృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మునగా చలమయ్య, జాయింట్ సెక్రటరీ వైభవ్ ప్రసాద్, సగల సురేష్ బాబు, చంద్రశేఖర్, మహిళా మండలి స్టేట్ ఉపాధ్యక్షుడు కొండపల్లి దేవి, మాజీ అధ్యక్షురాలు చింతకుంట్ల ధనమ్మతో పాటు పలువురు మహిళల ఆధ్వర్యంలో మహిళా మండలి ఉపాధ్యక్షుడు దేవతి లలిత ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తనకు మహిళా మండలి అధ్యక్షురాలుగా నియమించడం తనకెంతో సంతోషంగా ఉందని, తన పదవికి న్యాయం చేస్తూ బాధ్యతగా తన పదవి కాలంలో తాము చేసే ప్రతి కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం పలుకుతూ నిరుపేద ఆర్యవైశ్యులకు తన వంతు సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్యులందరికీ కూడా ప్రత్యేక అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ అవకాశం ఇప్పుడు మనకి దొరికింది. ఈ యొక్క అవకాశానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి హిందూ కుటుంబానికి, ప్రతి హిందూకి దీని గురించి తెలియాలి. ఏంటి అయోధ్య, ఎందుకు ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ జరిగితే మనకేంటి అనే ఉద్దేశంతో పాంప్లెట్లు మరియు ఈ యొక్క శోభాయాత్రలు ప్రతి పల్లెల్లో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క శోభాయాత్రలు కూడా మన మధ్యలో కూడా జరిగింది. మన అన్ని సంఘాలు కలుపుకొని